ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడు ఉండును కంటిన్యూ రాశారనుకోండి, ఇద్దరు ముగ్గురు దేవుళ్ళని ఎవడో మాట్లాడ్డా అక్కడ. కానీ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటే ఇదిగో దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యం ఒకటే, దేవుడై ఉన్నటువంటి వాక్యం ఒకటే, ఇద్దరు దేవుళ్ళు, పరిశుద్ధాత్మ ఒకటి, మూడు అన్నారు. ఏంటి మూడు? నీకు మూడింది కాబట్టి నీకు అలాగ అర్థమైంది. ఏమండి, ఆది యందు వాక్యం ఉంటే ఆ వాక్యమే దేవుడు. మరి దేవుని యొద్ద కూర్చోవడం ఏంటి అంటే, అపవాది అయిన వాడు గోధుమ పంటలో గురుగులను చాలా సింపుల్ గా విత్తేశాడని మనం అర్థం చేసుకోవాలి. సుమారుగా 4 భాగాలు, లేచిన క్రీస్తు, లేపబడిన క్రీస్తు అని 4 భాగాలు మాట్లాడను. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత రోజుకు ఒకటి చెప్పుని చూడండి. లేచిన క్రీస్తు, లేపబడిన క్రీస్తు, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఇక్కడేమో లేచిననుంది, అక్కడేమో లేపబడిననుంది. రెండు ఎక్కడున్నాయి? బైబిల్లోనే ఉన్నాయి. మత్తయి సువార్త మొదలుకొని 4 సువార్తలలోను, అపోస్తుల కార్యాల్లోను, కొరింథీయులకు రాసిన పత్రికల్లోను ఇలాగా అనేక చోట్ల లేచిన క్రీస్తు అని ఉంటుంది, లేపబడిన క్రీస్తు అని ఉంటుంది. రెండు ఒకటే కదండి. ఏంటి డిఫరెన్స్? అంత ఎందుకు? ఇప్పుడు వచ్చారు కదా, మీరు ప్రేయర్కి వచ్చారు కదా, మీరు లేచి వచ్చారు, మీకు మీరుగా లేచారా? మిమ్మల్ని ఎవరైనా లేపారా? కొంతమంది అలారం పెట్టుకుంటారు, అలారం లేపుతుంది. కొంతమందిని అమ్మ లేపుతుంది, కొంతమంది నాన్న లేపుతాడు, కొంతమందిని భార్య లేపుతుంది, కొంతమందిని భర్త లేపుతాడు, కొంతమంది పిల్లలు లేపుతారు. ఇలాగ కొంతమంది తమకు తామే ఎర్లీగా లేచి అలవాటు ఉంటే గనక వాళ్ళకే మెలకు వచ్చేస్తుంది. 4-5 అయ్యేసరికి వాళ్ళకి మెలకు వస్తుంది, లేస్తారు, ఇంటిలో ఉన్న వారు లేపుతారు, రెడీ అవుతారు, ప్రేయర్కి వస్తారు. మరి లేచిన క్రీస్తుకి లేపబడిన క్రీస్తుకి తేడా ఏంటి? లేపబడడం అంటే ఆయన శక్తిహీనుడు, ఆయనను ఇంకో దేవుడు, తండ్రి అయిన దేవుడు లేపితేనే లేస్తాడు. ఆయన లేపకపోతే ఈయన లేవడు, ఆ మట్టిలోనే ఉండిపోతాడు, ఆ సమాధిలోనే ఉండిపోతాడు. శక్తిహీనుడు, శక్తి లేదు, అసలు దేవుడే కాదు. ఆయన లేపితే ఈయన లేస్తాడు, ఆయన లేపకపోతే ఈయన లేవడు. కాబట్టి ఈయన అవసరమా? ఒకరి మీద ఆధారపడినటువంటి ఆయన ఈయనే లేవలేడు గాని, ఈయనకి లేవలేడు గాని మనలకు నిత్య జీవాన్ని ఇస్తాడా?